హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే మీకోసం. క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ట్రాన్సాక్షన్ ఫీజెస్ అనేవి చాలా ఎక్కువగా 3% నుంచి 5% వరకు అప్లై అవుతాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లో ట్రాన్సాక్షన్ ఫీజెస్ అనేది చాలా తక్కువ. అంతేకాకుండా దీంతో పాటుగా మీకు 50% ట్రాన్సాక్షన్ ఫీజు అనేది ఫస్ట్ డిస్కౌంట్ రూపంలో వస్తుంది. రిమైనింగ్ ఏదైతే 50% ఉంటుందో అది మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా మీరు 0% ఛార్జెస్తోనే క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి వీడియోని లైక్ చేసి ఉంచుకోండి, అలాగే కంప్లీట్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ఎటువంటి ఛార్జీలు లేకుండా మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అయ్యే యాప్ వచ్చి హౌసింగ్ యాప్. మీలో ఎవరైనా గతంలో ఆల్రెడీ యాప్ని ట్రై చేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. పాత అకౌంట్తో ట్రై చేస్తే దీనికి ప్రాసెస్ అనేది వర్కౌట్ అవ్వదు. కాబట్టి హౌసింగ్ యాప్ యొక్క అఫీషియల్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. క్లిక్ చేస్తే డైరెక్ట్ ప్లే స్టోర్లో యాప్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ షో అవుతాయి. అందులో పే ఆన్ క్రెడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీకు హౌసింగ్ యాప్ రన్ పేమెంట్కి సంబంధించి కేటగిరీస్ వస్తాయి. ఇందులో మనకు కావాల్సింది హౌసింగ్ యాప్ ఎడ్యుకేషన్ ఫీజు, కాబట్టి ఎడ్యుకేషన్ ఫీజు సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. తర్వాత స్టెప్లో మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఎంతైతే అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ను ఎంటర్ చేయండి. అది ఎంతైనా పర్వాలేదు. ఇప్పుడు కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేదా యూపీఐ డీటెయిల్స్ని కానీ అడగడం జరుగుతుంది. అలాగే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి ఏ బ్యాంక్ అయితే మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ను ఎంటర్ చేయండి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఒకవేళ క్రెడిట్ కార్డు మీదే అయితే కనుక మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ యూపీఐ డీటెయిల్స్ కానీ ఇక్కడ ఇవ్వద్దు. మరెవరిదైనా అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ది అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. అప్పుడే ట్రాన్సాక్షన్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో మీ మొబైల్ నెంబర్ అడుగుతారు. కాబట్టి ఎవరైనా ఆల్రెడీ గతంలో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మళ్ళీ వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్పై క్లిక్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని వెరిఫై చేయండి. ఆ నెక్స్ట్ పేజ్లో పైన మీ పేరు అడుగుతారు, నేమ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు కింద ఇన్వైట్ కోడ్ ఆప్షన్ షో అవుతుంది. దీనిపై క్లిక్ చేస్తే ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. 290 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేసి పక్కన స్క్రీన్పై చెక్ చేసి అప్లై చేయండి. మీరు అప్లై చేసిన తర్వాత ఇన్స్టెంట్గా మీకు కన్వీనియన్స్ ఫీజు మీద 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే జస్ట్ ఈ కోడ్ ఎంటర్ చేయడం ద్వారానే ఇమీడియట్గా 50% డిస్కౌంట్ అయితే మీకు వస్తుంది. అందువల్ల ఎవరైతే ఫస్ట్ టైం ఈ యాప్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ కోడ్ వర్కౌట్ అవుతుంది. గతంలో ఆల్రెడీ యాప్ యూజ్ చేస్తున్న వారికి ఈ ప్రాసెస్ అప్లై అవ్వదు. కాబట్టి కొత్తగా మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్లో మీరు చేయాల్సింది కింద యాక్షన్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు తర్వాత పేజ్లో మీకు పాన్ కార్డ్ నెంబర్ అడగడం జరుగుతుంది. మీ యొక్క పాన్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఇక్కడ పాన్ కార్డ్ నెంబరు ఎవరిదైనా పర్వాలేదు. ఎంటర్ చేసి ఆప్షన్పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఫోటోను యాడ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ పేజ్లో మనల్ని క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు. మీరు ఏ క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఆ క్రెడిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ను ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి. ఆ తర్వాత కింద మీకు టోటల్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ క్రెడిట్ కార్డ్ సంబంధించిన పేమెంట్ పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు ఓటీపీ ద్వారా పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ స్టేటస్ అని వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైం కూడా మెన్షన్ చేస్తారు. ట్రాన్స్ఫర్ టు బెనిఫిషియరీ టైం అని ఉంటుంది. అంటే ఆ టైంలోగా మీ క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో అమౌంట్ క్రెడిట్ అనేది లేట్ అవుతుంది. కొన్నిసార్లు ఫాస్ట్గా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కొంతమందికి 1 డేలోనే, అలాగే మరికొంతమందికి 1 అవర్లో కూడా ట్రాన్సాక్షన్ జరగచ్చు. చాలా రేర్ సిచ్యువేషన్లో మాత్రమే 2 నుంచి 3 రోజులు టైం పట్టవచ్చు.
ఆ రేర్ సిచ్యువేషన్స్ ఏంటంటే ఈ రోజు మీరు ఫ్రైడే అనుకుంటే ఫ్రైడే రోజు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తే సాటర్డే సండే బ్యాంక్స్ లీవ్ కాబట్టి మండే లేదా ట్యూస్డే మీకు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల హాలిడేస్ మరియు ఫెస్టివల్ సమయంలో కొద్దిగా లేట్ అవుతుందని మీరు గ్రహించుకోవాలి. పై ప్రొసీజర్ కంప్లీట్ అవ్వగానే కింద క్యాష్ బ్యాక్ అని ఉంటుంది. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టైం యూజర్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వారు క్యాష్ బ్యాక్ కార్డ్ పై క్లిక్ చేస్తే పుల్ చేయమని అడుగుతుంది. అక్కడ ట్యాప్ చేసిన వెంటనే పైన మీకు క్యాష్ బ్యాక్ అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైతే కన్వీనియన్స్ ఫీజు ఉందో దాంట్లో 50% అనేది క్యాష్ బ్యాక్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తారు. అది మీకు హౌసింగ్ యాప్లోనే లభిస్తుంది. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ ఉంటుంది. దాంట్లో మీరు ఎంతైతే పేమెంట్ కంప్లీట్ చేశారో దాని స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ పేమెంట్ పెండింగ్లో ఉందా, ప్రాసెస్లో ఉందా అనేది కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడ షో అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ను బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు మళ్ళీ చెప్తున్నాను, కొత్త యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ కోడ్, ఈ బెనిఫిట్స్ అప్లై అవుతాయి. పాత వాళ్ళు అయితే మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఈ బెనిఫిట్స్ పొందగలుగుతారు. కాబట్టి ఇప్పుడే డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేసి హౌసింగ్ యాప్లో లాగిన్ అవ్వండి. ఫ్రెండ్స్, అందువల్ల ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి ఈ ప్రాసెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కొరకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.